విను డార్లింగ్, కాస్త నడుం మీద మసాజ్ చేస్తావా? ఆఫ్ కోర్స్, ఎందుకు చేయను, ఖచ్చితంగా చేస్తాను. సార్, అమెరికా నుంచి బేబీ దగ్గర నుంచి ఫోన్ సార్. హలో హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? ఓ మై గాడ్, నా ప్రేమికులు, నా బంగారం చెల్లి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్ని రోజులు అయిందమ్మా. ఐ వాంట్ టు సీ యు వెరీ ఫాస్ట్. అమ్మా, నీకు ఒక విషయం తెలీదు, నీ వదిన నీ కోసం ఎన్ని రోజులు కాసుకునుందో తెలుసా? తొందరలో నేను పెళ్లి చేసుకోపోతున్నా. పెళ్ళా? ఓహో, ఎవరా లక్కీ గాయ్? నేను అంత చూస్తాను. ఐ విల్ బ్యాష్ హిమ్ అప్. చూస్తానులే ఎవడని. ఓ, అది ఇప్పుడు పాసిబులే కాదన్నయ్య. ఎందుకమ్మా? ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే మీకన్నా ఎంతో అందంగానూ ఉంటాడు, తర్వాత ఇంకా ఎంతో స్ట్రాంగ్ గానూ ఉంటాడు. సర్లే, అన్నయ్య దగ్గర వాడిని ఎప్పుడు తీసుకొస్తావు? నేను వాడిని ఖచ్చితంగా ఇక్కడ బ్యాంకాక్ లో చూడాలి. ఓకే, ఫాస్ట్, త్వరగా తీసుకురా. ఖచ్చితంగా త్వరగానే వచ్చేస్తాను అన్నయ్య. దట్స్ గుడ్. సర్లే గాని వదిన ఎలా ఉంది? ఓ, మీ వదిన చాలా బాగుంది. లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. తను చాలా సంతోషంగా ఉంది అనుకుంటాను. అరే లేదమ్మా, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఇంత పెద్ద బిజినెస్ ఉంది. ఇట్స్ అ బిగ్ ఎంపైర్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు కమ్ దేర్. మీ వదినకి ఇక్కడ ఉండడం చాలా నచ్చింది. బాయ్ బాయ్ ప్రియా, టేక్ కేర్. వీణా, వీణా, ఏంటి బంగారం, నీకేమైంది? నువ్వు ఇలా అంతా చేయకూడదు. ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నేను చెప్పింది విను. ఈ గన్ని నా దగ్గర ఇవ్వు. ఇచ్చేయి బంగారం. రిలాక్స్. ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా. సర్లే, నేను డాక్టర్ని రమ్మని చెప్తాను. ఏం లేదు, రా రా, లోపలికి వెళ్దాం. రా, కమా, రా. ఏంటి బాబు రాజు, ఏం చూస్తున్నావు? ఎక్కడో చూస్తున్నావు. ఏ వయసులోనైనా డబ్బుని ఉపయోగించుకోవచ్చు, కానీ యవ్వనంగా ఉండే భార్యని ఎలా? అవును, నిజమే. డాక్టర్, సమస్య ఏంటి? లేదు, ఏమైనా పెద్ద సమస్యనా? మిస్టర్ చోప్రా, మీ వైఫ్ మెంటలీ డిస్టర్బ్డ్గా ఉన్నారు. మీరు బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అయితే మెంటల్ టెన్షన్ వల్ల ఇదంతా జరుగుతుందంటే దెన్ ఐల్ డూ ఇట్ సర్టన్లీ. ఓకే, రండి వెళ్దాం. యా, నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. మిస్టర్ చోప్రా, మీ వైఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ ఎలా ఉంది? మాకు పెళ్ళయి 5 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలు మేము
లైంగిక సంపర్కం బాగా చేశాం. ఒక యూజువల్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగానే ఉన్నాం. కానీ 3 సంవత్సరాలుగా అప్పుడప్పుడు అటాక్ అయిన కారణం వల్ల, నా వీజింగ్ ప్రాబ్లం వల్ల మా లైంగిక సంపర్కంలో ఇబ్బంది వచ్చింది డాక్టర్. ఐ నో షీఈస్ యంగ్. యువకురాలుగా ఉంది. తన ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను. డాక్టర్ సార్, ఈ వీజింగ్ ప్రాబ్లం, ఆస్మా ప్రాబ్లం. పీనా, ఇది వరల్డ్ యొక్క అట్లస్. చుట్టూన్న ప్రపంచంలో నువ్వు ఎక్కడ చేయి పెట్టినా అది నీ చోటు. నువ్వెక్కడ వెళ్ళాలని చెప్పు. నాకు ఈ ప్రపంచం అంతా ఒకేలా ఉంది. నేనెక్కడికి వెళ్ళా సరే. ఎందుకంటే సంతోషం అనేది మన దగ్గరే ఉంటుంది, బయట కాదు. దట్స్ బ్యూటిఫుల్. అందువల్లే నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు చాలా భిన్నమైనది. నువ్వు చాలా తెలివైన అమ్మాయి కూడా, అందరికన్నా. అందువల్లే ఐ లవ్ యూ. ఇప్పటిదాకా నువ్వు అడిగిన ప్రతి ఒక్క వస్తువు నీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాను. చూడు, ఈ ప్యారెట్ లాంటిది, ఈ బంగారు గుహ లాంటిది. తర్వాత ఈ ప్యారెట్ ని చూడు, ఇందులో ఎంతో విధమైన రంగులు కనిపిస్తుంది. దీని దగ్గర మాట్లాడు, మనసుకు సంతోషం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది నా విశ్వాసమైన డాగ్. దీనికి ఎంత విశ్వాసమో తెలుసా? ఎంత అందంగా ఉందో చూడు. దీని మీద ప్రేమ చూపించు, దీంతో ఆడుకో. నీ దగ్గర అసలు ఏం లేదు. కొత్తగా రిచ్ అయిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంది. నీ దగ్గర ఏం లేదు. బండి, పని మనుషులు, బంగళా. నీ మనసుకు ఎటువంటి విషయం సంతోషిస్తుంది చెప్పు, అది నీ కాళ్ళ దగ్గర తెచ్చి పెడతాను. సార్ అది మీరు మీటింగ్. సార్ ఏంటి సార్ 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 అని నా వైఫ్ దగ్గర మాట్లాడుతున్నాను, అది నీకు కనిపించలేదా? సార్ ఇందాక మీరు మీటింగ్ వెళ్ళాలని చెప్పారు, అది చెప్పడానికే. క్యాన్సిల్ ద మీటింగ్. ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ మీటింగ్. అయ్యో, నా కోసం ఎందుకని మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు? మీరు వెళ్ళండి, నా మీద ఒట్టు. ఓకే ఫైన్. హర్ష్, బండిది. అలాగే సార్. రా, బయలుదేరదాం. చూడు, ఈ ప్యారెట్ లాంటి, ఈ బంగారు గుహ లాంటి, దీంతో మాట్లాడు, ఖచ్చితంగా నీ మనసు మారుతుంది. ఇది నా విశ్వాసమైన డాగ్. ఎంత అందంగా ఉందో చూడు. దీంతో ఆడుకో, దీని మీద ప్రేమ చూపించు. నీ దగ్గర ఏం లేదు. హాయ్ బీనా. మిస్టర్ సింగ్, మీరు ఆలోచన చేసినట్టు మన కంపెనీకి ఈ డీల్లో ఎంత లాభం వస్తుందనుకుంటున్నారు? 1000 crore per year, సార్. కానీ మనకి ఇన్వెస్ట్ చేయబోది 35 crore మాత్రమే. ఇంకా ఈ ప్రాజెక్ట్ వాల్యూ 1000 crore మిలియన్. నేనేం చెప్తానంటే, మన పేరు ఫార్చ్యూన్ 500లో రావడం కల కాదు సార్. ఇంకా అమర్త్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇందులో జాయిన్ అవడం సంతోషమే సార్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. నాకు భిన్నంగా పనిచేయడం చాలా ఇష్టం. ఎస్ సార్. దీన్ని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపడతారు. మీ పెళ్లిని చూసి చాలా మంది అవాకైపోయారు సార్. నేను నిజమే చెప్తున్నాను, మీకు మంచి భార్య దొరికారు. యు ఆర్ లక్కీ సార్. Thank you very much. God bless you, and I think you can call the clients. ఓకే సార్. ఓకే. హే మిట్టు, నువ్వు కూడా నాలాగే. నీకు నాకు ఒకే ఒక తేడా. నిన్ను నీ ఇష్టం లేకుండా బంధించారు. ఇక నేను స్వయంగా ఇక్కడికొచ్చి బంధించబడ్డాను. ఇంకా ఈ టామీ దీనికి ఇలా బంధించి ఉంచడమే నచ్చింది. ఇది దీని ఓనర్ మీద చాలా ప్రేమను పెంచుకుంది. కానీ ఎన్ని రోజుల వరకు, ఎంత కాలం వరకు నేను ఇలాగే మాట్లాడుకుంటూ ఉండాలి? ఎన్ని రోజులని ఈ 4 గోడల్ని చూసి మాట్లాడుతూ సంతోషించాలి? ఎన్ని రోజులు? ఏమిటో నువ్వే చెప్పు, ఎన్ని రోజులనిలా?
హలో. హే, నేనే సీమ మాట్లాడుతున్నా. సీమ అంటే ఎవరు? ఏంటి మేడం, ఒక డబ్బున్నవాడిని పెళ్లి చేసుకున్నాక ఈ పేద ఫ్రెండ్ ని మర్చిపోయావా? అలా అయితే నువ్వు ఇంకో విషయము మర్చిపోవాలి. ఒక కాలంలో నువ్వు హెయిర్ అని, ఇంకా ఇంకొక హెయిర్ నీ ఫ్రెండ్గా ఉండడం. తన పేరు కూడా సీమ. ఓ సీమ, నువ్వా? నిన్నెలా నేను మర్చిపోతాను. సరే చెప్పు, పెళ్లి తర్వాత నీ భర్తకి చేయవలసినవన్నీ చేస్తున్నావా? బాధ్యతల్ని నెరవేర్చాలి కదా. నువ్వు చెప్పు. హే, ఒక ఐడియా. నువ్వు మా ఇంటికి రా, మన ఇద్దరం బాగా మాట్లాడదాం. ఇంకో విషయం, నీ భర్తని కూడా తీసుకురా. లేదంటే ఒక ఐడియా, ఈ రోజు నైట్ డిన్నర్ మీరిద్దరు మా ఇంటికి రండి. వస్తావుగా? ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాను. హే బీనా, ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవును, ఉండాలి కదా. ఇంత గొప్పవారి వైఫ్ అంటే అలాగే ఉండాలి. యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ బీనా, ఇంత రిచ్ హస్బెండ్ దొరకడానికి. సీమా, నా వైఫ్ నాతో ఎక్కడైనా బయటికి వస్తే అక్కడ ఉన్నవాళ్ళు ఎలా అభినందిస్తున్నారని మీ అందరికి తెలుసా? నాకేమనిపిస్తుందంటే ప్రజలు నన్ను అభినందిస్తున్నట్టు ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు బీనా చాలా సంతోషపడుతుంది. పనులు చేయడానికి పనోళ్ళు, లగ్జరీ, ఇంకా సంతోషం. ఇంకా తనకి పని చేయవలసిన అవసరం కూడా లేదు. బట్ ఐ హావ్ టు వర్క్ ఇన్ ద కిచెన్, యూనో. నా భర్తని చూసుకోవాలి, ఇంకా నా పిల్లలు. ఔటింగ్, పార్టీస్ అండ్ పిక్నిక్ లాంటివి ఏమీ లేవు. ఓకే ఓకే, మీరు ఇంట్లో బిజీగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. హో మై స్వీట్ హార్ట్, ఏమైంది? ఏమైంది బంగారం? అమ్మమ్మకు నిద్ర వస్తుంది. నా పిల్లలకి నిద్ర వస్తుందా? వీలే నా పిల్లలు, రియా అండ్ గౌరవ్. హలో అంకుల్. సరే, మీరు కంటిన్యూ చేయండి, నేను వెళ్ళి వాళ్ళని పడుకోబెట్టొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు భోంచేయండి. రండి పిల్లలు, రండి రండి. గుడ్ గర్ల్ అండ్ గుడ్ బాయ్ లా పడుకోవాలి, ఓకేనా? బీనా, నీకు సంతోషమేకా? చాలా రోజుల తర్వాత నీ ఫ్రెండ్ని కలిచావు. నేనేం ఆలోచన చేశానంటే, రాజ్ నీకు ఈరోజు లేట్ అయింది అనుకుంటా. నువ్వు ఒక పని చేయి, ఈరోజు రాత్రి మన బంగ్లాలో స్టే చేసుకో. నీకు అక్కడ ఉండడం ప్రాబ్లం ఏం లేదు కదా? కాదు సార్. పౌర్ణమి రాత్రి అయిన ఈ రోజు నేను నీ పక్కన ఉన్నాను, నీతో మాత్రమే. ఎప్పట్లాగే చేస్తారా? ఇప్పుడు రావచ్చు కదా. ఏమైంది? ఏమైంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమైంది మీకు?
గుడ్ మార్నింగ్ సార్. లెట్స్ గో టు ది ఆఫీస్. ఓకే సార్. కానీ సార్ తాళం మేడం దగ్గర ఉంది. ఎందుకు? మేడమే బండి తీసుకెళ్లారు. సరే సరే వెళ్ళి తీసుకురా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఐఎమ్ సారీ మేడం. సారే నన్ను పైకి పంపించారు. ఐఎమ్ సారీ మేడం. నన్ను మీరు క్షమించాలి మేడం. ఏం పర్వాలేదు. చెప్పు, ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానంటే బండి తాళం కోసం వచ్చాను. అక్కడ టేబుల్ మీద ఉంది, తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ సింగ్. ఎస్ సార్. ప్లీజ్ ఈ చెక్ ని రాజ్ దగ్గర ఇచ్చి క్యాష్ తీసుకురమ్మని చెప్పండి. ఓకే సార్. ఈ 5 సంవత్సరాల్లో మొదటిసారిగా ప్రియా నిన్ను చూడడానికి వస్తుంది. హాయ్ అన్నయ్య. అన్నయ్య డార్లింగ్, ఎలా ఉన్నావు? హలో వదినా. హాయ్ ప్రియా. ఎనీవే ఇతనే నా బాయ్ ఫ్రెండ్ శాండీ. తిను మా అన్న, ఆమె నా వదిన. హలో సార్. హలో. హలో మేడం. హాయ్. అది సరే, మీరే నా చెల్లి లవ్ చేస్తున్న అబ్బాయా? లేదు సార్, అలా తీసుకెళ్ళాలనుకోలేదు. నేను మీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను అన్నయ్య. He's a nice fellow. I like him. Congratulations, sir. అమృత్, నాకు పెయిన్గా ఉంది, చాలా దాహంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ అమృత్, నన్ను అంగీకరించండి. అమృత్, మీ ప్రేమని పంచండి ప్లీజ్. మీ వల్ల అవుతుంది కదా. నేను మీ ప్రేమ కోసమే తప్పిస్తున్నా. రాబీనా, రా రా, మన ఇద్దరు ఒకరికొకరు ఒకటైపోదాం. నాకెందుకు ఇలా జరుగుతోంది? ఏ అరే మేడం, మేడం మేడం మీరేం చేస్తున్నారు? అయ్యో మేడం. ప్లీజ్ రాజ్, నువ్వేం మాట్లాడుకో. జరిగేదాన్ని ఎంత మాత్రం ఆపుకో. నాకు నువ్వు కావాలి. ఏంటి? నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలి రాజ్, నాకు నువ్వు కావాలి. నువ్వేం మాట్లాడుకో. మీరేం చేస్తున్నారు మేడం? నువ్వేం మాట్లాడుకు రాజ్. నేనే ఓనర్ అన్న విషయం మర్చిపో ప్లీజ్. నన్ను లవ్ చేయి. ఐ లవ్ యూ రాజ్.
ఇదిగో తిను, బాగా తిను. రోజూ రాత్రి నువ్వు పస్తే ఉంటావనుకుంటా, అందువల్లే నువ్వు ఇలా ఉన్నావు. ప్రియా, కానీ ఇంకెప్పుడు నువ్వు పస్తులో ఉండవు. ఇక్కడ నేను చూసుకోటానికి ఎవ్వరూ లేరు కదా. ప్రియా, ఓ వదినా, ఎంతసేపు మెలకుగా ఉన్నావా? అదే ఈ చిలక అరుస్తూ ఉండింది, దానివల్ల మెలకు వచ్చేసింది. కానీ ఇప్పుడు మీరెక్కడి నుంచి వస్తున్నారు వదినా? యాక్చువల్లీ నేను కొంచెం ఫ్రెష్ అవుదామని వెళ్ళాను. అప్పుడు ఫ్రెష్ అయ్యారా? ఫ్రెష్ అయ్యాను. సరే, ఇక నేను వెళ్తాను. నీ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఓకే, బాయ్ బాయ్ వదినా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏయ్ నేనే, ఎంతసేపు నా చిలక్కి భోజనం పెడుతూనే ఉంటావు. నేను కూడా ఆకలితోనే ఉన్నాను. అది సరే, నా బంగారానికి ఆకలిస్తుందా? అయితే కిచెన్ కి వెళ్ళి తిను. ఆకలి కాదు, ఇది ప్రేమ ఆకలి. ఓ, ప్రేమ ఆకలా? అప్పుడు ఫుల్ మీల్స్ దొరకదు, చిన్న టిఫిన్ దొరుకుతుంది, పర్వాలేదా? ఏంటి, ఉట్టి టిఫినేనా? ఆఫ్ కోర్స్. అయితే సరే, లెట్స్ గో. ప్రియా, బీనా, బీనా, ఏమైంది? ఏంటి ప్రాబ్లం? నువ్వు ప్రియా మీద చేయి జాపావా బీనా? నేనేం తప్పు చేశాను? కొంచెం కూడా సిగ్గు లేకుండా ఓపెన్ గా బయటికి తిరగడం, అందరి ముందు లిప్ టు లిప్ కిస్ చేసుకోవటం, అసలు ఇదంతా ఏంటో చెప్పండి. ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళిలా ఇక్కడేం ఒంటరిగా లేరు కదా. అలా ఉండేవాళ్ళు అర్థం చేసుకోవాలి. నేనేం చేయాలో అది వేరే ఎవరితోనో చేయలేదు కదా. శాండీ నా బాయ్ ఫ్రెండ్, తొందరలోనే ఆయన నేను పెళ్లి చేసుకోపోతున్నాను. పెళ్లి చేసుకోబోతున్నావా? దానికి అర్థం ఇది కాదు కదా, ఇలా ఓపెన్ గా లవ్ చేసుకుంటూ తిరగాలని. ఇంకా నిన్ను మిగతా వాళ్ళు ఏమీ అనకూడదు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి. నాకు ఈ లోకం గురించి బాధ లేదు. దిగులు పడాల్సిందే. నేను ఈ లోకం గురించి పట్టించుకోవటం వల్లే మీ అన్నయ్యతో జీవిస్తున్నాను. నా అన్నయ్య ప్రేమ కంటే మీ ప్రేమ ఎక్కువ మీరు అనుకుంటే అది మీకొక పెద్ద విషయం అయ్యి ఉండొచ్చు, మాలాంటి అమెరికన్స్ కి కాదు. అమెరికా వాడి పెళ్ళాం మరొకడితో తిరిగినా కూడా అదెవరికి తప్పుగా అనిపించదు. కానీ మీ అన్నయ్యని కాస్త అడిగి చూడు, నేనలా ప్రవర్తిస్తే దానికి ఆయన కోపగించుకుంటారా? కోపగించుకోరా? చెల్లి ఇంత మోడర్న్ గా ఉంది, అన్నయ్య ఎలా? తను కూడా మోడర్న్ గానే ఉండాలి. బీనా, ఏం మాట్లాడుతున్నావని ఆలోచన చేసి మాట్లాడు. నేనేమి పాపం చేయలేదు వదినా. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఎవరికి తెలియకుండా పిల్లల్ని కనటం, తర్వాత సొసైటీలో మంచిదానిలాగా ఉండటం. నేను ఈ కాలం చదివిన అమ్మాయిని. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. నాకు ఫ్రీడమే లేకపోతే ఒకే చోట్ల ఉండటం మంచిది కాదు. అన్నయ్య, రేపే నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను. ఇంకపై నేను ఇక్కడ ఉండను. ప్రియా, మేడం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఏమైంది తనకి? ఓరి దేవుడా, ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? ఇదేంటి సార్, ఎన్ని మందులున్నాయి? మిస్టర్ సింగ్, బతకడానికి విషం తాగాలంటే ఖచ్చితంగా తాగాల్సిందే. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు, కుటుంబం, అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న బంధం ఎందుకని తెలియలేదు నాకు. విచిత్రంగా ఆలోచన చేస్తున్నాను. ఎలా అంటే పెద్ద తుఫాను వచ్చేటట్టుగా అనిపిస్తోంది. మీరు టెన్షన్ అవ్వకండి, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును సార్. ఓకే, కుదిరితే మీరు ఇక్కడ ఉన్న విషయాలన్నీ కాస్త చూసుకోండి. డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను. అంతా నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ.
ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను ఒకే ఒకటి తెలుసుకోవాలి. అది ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, మే హెల్ప్ యూ సార్? ప్లీజ్, థ్యాంక్ యూ. నేను ఒక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ బీనా అని అమృత్ అన్న పేరులో ఎవరైనా రూమ్ బుక్ చేశారా? లేదు సార్, అటువంటి పేరు మీద ఏ రూము బుక్ చేయలేదు సార్. ఎనీ అదర్ నేమ్ వేరే ఎవరైనా? వెల్ యాక్చువల్లీ అది ఏంటంటే యాక్చువల్లీ నేను ఆ కార్ని చూశాను. ఓ దట్ కార్, రైట్. కానీ అది వేరే ఒక పేరు మీద బుక్ చేశారా అనుకుంటున్నాను సార్. బీనా తప్ప వేరే ఏదైనా ఒక పేరు? ఎనీ అదర్ నేమ్? వి గాట్ ఏ రూమ్ బై ఇన్ ద నేమ్ ఆఫ్ అర్పిత. ఓ ఐ సీ. ఆ రూమ్ నంబర్ ఏంటని నాకు చెప్పగలరా? ఖచ్చితంగా చెప్తాను సార్. 302. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. Love me. Love me. ఇంతవరకు అమృత్ దగ్గర దొరికింది, నీ దగ్గర దొరికింది. ప్లీజ్ లవ్ మీ. లవ్ మీ మోర్. నువ్వు నాకు, నేను నీకు. లవ్ మీ. నేను నీకోసం అన్నీ వదిలేసుకుంటాను, అమృతం కూడా. లవ్ మీ. జస్ట్ లవ్ మీ. నేను నీకేసుంటాను, నేను నీకేసుంటాను హనీ. లవ్ మీ. Love me. నేను అమృతం వదిలేస్తాను. ఓ నువ్వు వచ్చేసావా? వెరీ గుడ్. ఎవరది? ఓ అంటే మీకంతా తెలిసిపోయిందా? అవును, నాకు అన్నీ తెలుసు. ఎవరది? ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, ఇంకెందుకు అడుగుతున్నారు? ఇంతకాలం నేనెలా కామ్గా ఉన్నానో అదే విధంగా మీరు మౌనంగా ఉండండి. ఎవ్వరికి ఏది తెలియదు. ఏ బాధగా ఉందా? చాలా కష్టంగా ఉంది. ఇదే బాధని ఎన్నో ఏళ్లుగా నేను ఒంటరిగా అనుభవిస్తున్నాను. దేన్నైతే మీరు ఇవ్వలేకపోయారో, ఏది నాకు అవసరమో, మరి ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు? ద్రోహి, నమ్మక ద్రోహి, నువ్వు నాకు ద్రోహం చేశావు. నేను నీకు ఎటువంటిదంతా చేశాను బీనా? పరు, మర్యాద, ఆస్తి, గౌరవం, డబ్బు. కానీ మీరు నాకేమీ ఇవ్వలేకపోతున్నారు కదా. ప్రతి భార్య తన భర్త నుంచి ఆశించేది అయితే నీకు లైంగిక సంపూర్ణమే ముఖ్యమా? అన్నీ అని కాదు, కానీ చాలా ఉన్నాయి కదా. నేను కూడా పూర్తిగా ఒక అమ్మాయిలా ఉండాలని కోరుకుంటున్నా. నా బిడ్డలకి తల్లినవ్వాలని అనుకుంటున్నా. ప్రజలు వారసుడిని కనుక్కుంటున్నారు. నేను డబ్బు చేర్చింది నీకోసం. మొగుడు అందరూ భార్యకి ఇది ఇచ్చేది లేదు. కానీ భర్తలందరూ తమ తమ భార్యలకి రాత్రులిచ్చే సంతోషం ఉంటుంది కదా. ఆ సంతోషాన్ని ఎప్పటికీ మీరు నాకు ఇవ్వలేరు. బీనా, మనసు చెప్తోంది నిన్ను గొంతు పిసికి చంపమని. కానీ అది నా వల్ల కాదు. నిన్ను చాలా
ప్రేమిస్తున్నాను. అవును బీనా, నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అవును, కానీ ఈ బలహీనాన్ని నువ్వు ఉపయోగించుకోవాలా అనుకుంటే అప్పుడు నేను నిన్ను ఈ ఇంటి నుండి, నా మనసు నుండి నిన్ను బయటికి పారేస్తాను. అప్పుడే నువ్వు ఫీల్ చేస్తావు ఏ ఒక ప్రపంచంలో డబ్బు ఆస్తి లేదో ఈ ప్రపంచంలో ప్రేమ కూడా దుష్టంగా మారుతుంది. నువ్వే నిర్ణయం తీసుకో. ఇకపై ఏం జరుగుతుంది బీనా? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వెంత మాత్రం భయపడకు, ఆయన నిన్నేం చూడలేదు. కర్మకాలి అతను చూస్తారంటే అదే జరుగుతుంది నేను కోరుకున్నది. అయితే నాకోసం అతన్ని వదిలేస్తావా? నేను నీకోసం ఈ ప్రపంచంలో అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధం. ఈ నిర్ణయానికి రావడానికి నేనెన్నో రాత్రులని బలిచ్చాను. కానీ దానికోసం మనం ఏం చెయ్యాలి? అమృత్, అమృత్, నువ్వు ఇంకా పడుకోలేదు? అమృత్, నేను నా తప్పుని తెలుసుకున్నాను. నేను మిమ్మల్ని మోసం చేశాను. నేను అస్సలు బతకూడదు. నేను చనిపోవాలి. నేను చనిపోతాను. నన్ను వదలండి, నన్ను వదలండి ప్లీజ్. ఎందుకు ఇలా పిచ్చిదనం చేస్తున్నావు నువ్వు? నన్ను వదలండి, వదలమని చెప్తున్నాను కదా, వదలండి. వద్దు బీనా, చెప్తే విను. నన్ను చావనివ్వండి. నీకు ఏమైంది ఇప్పుడు? ముందు తప్పు చేసావు, ఇప్పుడు ప్రాణాన్ని వదిలేస్తున్నాను అంటున్నావు. నేను మీకు తగ్గదాన్ని కాదు. నన్ను కొట్టండి, నన్ను చంపండి, నన్ను ఇంట్లోంచి గెంటేయండి, నన్ను ఇంట్లోంచి గెంటేయండి, నన్ను ఇంట్లోంచి గెంటేయండి. నన్ను క్షమించండి. జరిగింది జరిగిపోయింది, అన్ని మర్చిపో. నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డావు. ఇదే నీ దాతృత్వం. నన్ను క్షమించండి ప్లీజ్. అరే పిచ్చిదాన్ని, నేను పెద్ద తప్పే చేశాను. నీకైన చోటు నా కాళ్ల మీద కాదు, మనసులో ఉంది. జరిగింది నువ్వు మర్చిపో. అరే నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆఫీస్ విషయంగా నేను కొన్ని రోజులకి బయటికి వెళ్తున్నాను. మీరు బయటికి వెళ్తున్నారా? అయితే నేను మీతో వస్తాను. వండర్ఫుల్. నేను ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేస్తాను. ఫ్లైట్ ఎందుకు? మనం రోడ్డు మీదే వెళ్ళొచ్చు కదా. బై రోడ్? రియలీ? వెరీ గుడ్, ఎక్సలెంట్ ఐడియా. I love you. డ్రైవర్ బండికి రాకు. ఏ బీనా, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? నాటీ గర్ల్. వావ్ డార్లింగ్, ఈ వ్యూ చూడండి, ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అంతా చాలా అందంగా కనిపిస్తోంది కదా. ఏ డార్లింగ్, మీకు ఇది నచ్చలేదా? కానీ ఈ పళ్ళం ఉంది కదా, ఈ పళ్ళం అందులో ఎవరైనా పడ్డారంటే వాళ్ళ ఎముకలు కూడా దొరకదంట. అందుకేగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ ఎముక కూడా ఎవరికి దొరకకూడదు. నువ్వేం మాట్లాడుతున్నావు బీనా?
బీనా, నేను నీ మీద ఎంత ప్రాణం పెట్టుకున్నాను. నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోనంటున్నావు? బీనా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అమృత్, నన్ను క్షమించండి. ఒకవేళ నేను మిమ్మల్ని కాపాడానంటే మీరు నన్ను ఏదో ఒకటి చేస్తారు. అమృత్, నన్ను క్షమించండి ప్లీజ్. బీనా, నేను నిన్ను ఏం చేయను, నన్ను నమ్ము. బీనా, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. చాలా ప్రేమిస్తున్నాను. కానీ నాకు మీ ప్రేమ వద్దు, మీ ప్రాణాలే కావాలి. అలా చెప్పొద్దు బీనా, అలా చెప్పొద్దు బీనా, ప్లీజ్. నన్ను క్షమించండి అమృత్, మీరు చనిపోవాల్సిందే. బీనా, నన్ను క్షమించండి అమృత్, మీరు చనిపోవాలి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. అరే, నువ్వు నా బంగారం. నీకైన చోటు నా కాళ్ళ మీద కాదు, నా హృదయంలో. నువ్వు నా ప్రాణం. బీనా, హలో, చెప్పండి మిస్టర్ చోప్రా. ఏంటి? లేదు, మీరు బాధపడదు. నేను అక్కడికి వస్తున్నాను, వచ్చేస్తాను. మేము మీరు చెప్పిన లొకేషన్కి వచ్చేసాం. వెతకటం మొదలు పెట్టండి. అలాగే సార్. ఆఫీసర్స్ పదండి వెళ్దాం. ఆఫీసర్, మీరు ముందుగా రైట్ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే సార్, మేము వెళ్తున్నాం. కమాన్ ఆఫీసర్స్, కమాన్, రండి త్వరగా ఇటువైపు. అందరూ అడవిలోకి వెళ్ళండి. అదిగో కనపడుతున్న చెట్టులోకి వెళ్ళండి. అవును సార్. కమాన్, త్వరగా వెళ్ళండి. కమాన్. కెప్టెన్, చాపర్ని అక్కడికి తీసుకెళ్ళండి. ఓకే సార్. ఏమన్నా క్లూస్ దొరికాయా? లేదు సార్, ఎటువంటి క్లూస్ దొరకలేదు. అంతా చుట్టుముట్టండి, ఒకటి వదలొద్దు. యూ టేక్ ది అదర్ సైడ్. అలాగే సార్, త్వరగా వెళ్ళండి ఆఫీసర్స్. బాడీ అక్కడుంది. మంచి పని చేశారు ఆఫీసర్స్. సార్, మాకు బాడీ దొరికింది. గుడ్. కెప్టెన్, చాపర్ని కిందకి డౌన్ చేయండి. ఎస్ సార్. టేక్ ది చాపర్ డౌన్. ఆఫీసర్, వి ఆర్ ల్యాండింగ్. ప్రిపేర్ ఫర్ ల్యాండింగ్. థ్యాంక్ యూ కెప్టెన్. వెల్కమ్ సార్. ఈ బాడీని మీరు చాపర్లో పెట్టగలరా? మిసెస్ దీనా చోప్రా, బాడీ దొరికింది, మేము వస్తున్నాం అక్కడ. జస్ట్ బీ కేర్ఫుల్. జాగ్రత్తగా దించండి బాడీని. కేర్ఫుల్, జాగ్రత్తగా పట్టుకోండి. అలా తీసుకెళ్ళండి. బీ కేర్ఫుల్.
ఐఎమ్ సారీ మిస్టర్ చోప్రా, బాడీ కనిపెట్టడానికి లేట్ అయింది. అడవిలో జంతువులంతా భయంకరంగా బాడీని కొరికిపెట్టాయి. అందుకనే మేము సరిగా గుర్తుపట్టలేకపోయాం. మీరే చూసి దీన్ని గుర్తుపెట్టి చెప్పాలి. ఈ డెడ్ బాడీ అమృత్ చోప్రా గారిదేనని మీరు వచ్చి అది కొంచెం చూసి చెప్పారంటే బాగుంటుంది. రండి ప్లీజ్ ప్లీజ్. Just open the body. Yes, sir. No! బినా, నువ్వే ధైర్యంగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే తన్ని ప్రేమిస్తున్నావా? నన్నా తననా? లేదు, నువ్వు ఉండు, తాను ఉంటుంది. వన్ సెకండ్ వెయిట్. హలో హలో హ్యారీ, నువ్వు వెంటనే బయలుదేరిన ఆఫీస్కి రావాలి ప్లీజ్. నేను ఒక కేసుని నీకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇద్దాం అనుకుంటున్నాను. ఏఎస్ఏపీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నాకు అర్థమవుతుంది సార్, నేను మీతో ఎప్పుడు ఉంటాను సార్, ఏ టైంలో అయినా సరే. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ ఎందుకు తొందరగా వెళ్ళిపోతున్నారు? ఇంకొద్ది రోజులు ఇక్కడ ఉంటే. నేనిక్కడే ఉన్నానంటే నాకు అన్నీ గుర్తుకొస్తారు వదినా. నాకు మా అన్నని కాదు, మా నాన్నే కోల్పోయినట్టు ఉంది. దాన్ని మీరే చూసుకోవాలి. డోంట్ వరీ మేడం, నేను తన్ని బాగా చూసుకుంటాను. కానీ మీరే ఇక ధైర్యంగా ఉండాలి. మేమిద్దరం ఎప్పుడు మీకు తోడుగానే ఉంటాం. ఐఎమ్ సారీ టామీ. ఇప్పుడు నువ్వు కూడా నీ ఓనర్ దగ్గరికే వెళ్ళాలి. హే మిట్టు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇక పైన నేను శాశ్వతంగా స్వేచ్ఛగా ఉండొచ్చు. సరే, నువ్వు కూడా నాలాగా ఎప్పటికీ శాశ్వతంగా ఈ పంజరంలోంచి విడుదలవ్వాలనుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోవాలా? వెళ్ళు మిట్టు, వెళ్ళు మిట్టు. మళ్ళీ పంజరంలోకి రాకు. ఈ రోజు నుంచి నువ్వు విడుదలైపోతున్నావు. పైన స్వేచ్ఛగా తిరగొచ్చు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళమంటున్నాను కదా. ఇటు చూడు, నేను నిన్ను విడుదల చేస్తున్నాను. వెళ్ళు, వెళ్ళు. అరే వెళ్ళమంటుంటే, అరే వెళ్ళు. రాజ్, నువ్వు వస్తున్నావు కదా, నీ కోసమే ఎదురు చూస్తున్నాను.
ఇక్కడే ఎందుకు నిలబడుతున్నావు? లోపలికి రావచ్చుగా. ఏ మిస్టర్, ఏంటి ఇలా లోపలికి వచ్చేస్తున్నావు? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు నువ్వు? నేనెవరా? అమృత్. ఆ ఛాన్సే లేదు. నీకేమైంది? ముందులాగా నీకు ఏమైనా సమస్యనా? నువ్వు కన్ఫర్మ్ గా అమృత్ కాదు. అప్పుడు నేను అమృత్ కాదంటే ఇక వేరెవరు? అమృత్ చనిపోయారు. నువ్వే మొదటి ఆడవి. నీ మొగుడు ప్రాణంతో ఉన్నప్పుడే వాడిని చంపాలనుకుంటా. అంతే, అయిపోయింది. ఛాన్సే లేదు. నువ్వు అమృత్ కాదు. నువ్వు అమృత్ కాదు. నేను నమ్మను. బీనా, ఏ బీనా, నువ్వు నా దగ్గర రా. అక్కడే నుంచో. నా దగ్గరికి రాకు. నన్ను బాగా గమనించు. నేను నీకు గుర్తుకు రాలేదు. నన్ను నువ్వు ఫీల్ చేయి. నువ్వు అసలు అమృత్ కాదు. అమృత్ ఆయన చనిపోయారు. నా దగ్గరికి రాకు. అక్కడే నుంచో. ఓకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను ఒక బిజినెస్ మీటింగ్ కి వెళ్ళాను. తర్వాత ప్లేన్లో వెళ్ళాను, ప్లేన్లో వచ్చాను. ఇక్కడ చూడు 2 టికెట్స్. ఇదంతా అబద్ధం. అమృత్ అసలు ఫ్లైట్ ఎక్కలేదు. నాతో పాటు కార్లో వచ్చారు. ఖచ్చితంగా నేను నీతో పాటు కార్లోనే వచ్చాను, కానీ ఎయిర్పోర్ట్ దాకా. తర్వాత ఒంటరిగా ప్లేన్లో వెళ్ళాను, ఒంటరిగా వచ్చాను. నా బిజినెస్ డీల్ని ముగించాను. నీకు నమ్మకం లేదా? ఉండు, నా బిజినెస్ పార్ట్నర్ దగ్గర మాట్లాడు. ఇదిగో, టేక్ ఇట్. Hey Amrat, how are you? The deal was very successful. కానీ నువ్వెందుకు వదిన్ని తీసుకురాలేదు? నేను నీ మీద చాలా కోపంతో ఉన్నా. నువ్వు వదిన్ని తీసుకొచ్చుంటే ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటుండొచ్చు కదా. బిజినెస్ డీల్ అవగొట్టేసి ఇలా పారిపోయి ఉంటావు. నువ్వు వదిన్ని ప్రేమిస్తున్నావని నాకు తెలుసులే. హలో, నేను మాట్లాడేది వినిపిస్తోందా? హలో, లైన్ లో ఉన్నావా లేదా? హలో అమ్రత్. ఇప్పుడైనా నమ్ముతావా? నువ్వు అసలు అమృత్ కాదు. నువ్వు ఎవరు మోసగాడివి. నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నన్ను తప్పుగా తీసుకోకు. నేను నీ మొగుడే. హలో పోలీస్ స్టేషన్. నా ప్రాణానికి ప్రమాదం. మా ఇంటికి మా ఆయన అని చెప్తూ ఎవరో ఒకడు వచ్చాడు. ప్లీజ్ బీనా మేడం, ఇలా చూడు రాజ్. ఇతను. హలో రాజ్, ఎలా ఉన్నావు? ఇతనెవరు? ఈయన ఎప్పుడో చనిపోయారుగా. రాజ్ తనే అమృత్ అంటున్నాడు. తను చూడటానికి అలా ఉన్నాడు. ఇంట్లోకి వచ్చేసాడు. ప్లీజ్ వీణ్ణి కొట్టి పంపించేయి. కొట్టు రాజ్, కొట్టు. బ్లడీ బాస్టర్డ్. కేవలం నా దగ్గర జీతానికి పనిచేసే డ్రైవర్ నువ్వు. ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి చాపుతావు, పిచ్చి నా కొడక. మిస్సెస్ బీనా చోప్రా. ఇన్స్పెక్టర్ హరి, ప్లీజ్ కమ్. ఈ వ్యక్తిని చూడండి. హలో ఆఫీసర్. మిస్టర్ చోప్రా, మీరు? అవును, నేనే. నేను నమ్మలేకపోతున్నాను. మీరు ప్రాణాలతోనే ఉన్నారు. నేనెప్పుడు చనిపోయాను ఆఫీసర్? ఇన్స్పెక్టర్ సార్, ఈయన అరెస్ట్ చేయండి. తన అమృత్ కాదు. తనలో నకిలీ వేషం వేసుకుని మోసం చేస్తున్నాడు. వీడిని అరెస్ట్ చేయండి. కాస్త ఆగండి, నన్ను విచారించనివ్వండి. ఈ విషయం అంత సామాన్య విషయం కాదనిపిస్తుంది నాకు. హే మిస్టర్, ఎవరు నువ్వు? ఆఫీసర్, నేనేమనుకున్నానంటే నా భార్యకే మతిపోయిందని, కానీ ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది అందరికీ పిచ్చి పట్టిందని. రండి, పోలీస్ స్టేషన్కి రండి. ఎవరికి పిచ్చి పట్టింది, ఎవరు బాగున్నారో తెలుస్తుంది. ఏ నేరాని కోసం? ఏం తప్పో పోలీస్ స్టేషన్కి రండి, చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని సస్పీషియస్ ఇంట్రాగేషన్ కోసం ఖైదు చేస్తున్నాను. అరెస్ట్ హిమ్. బీనా, నేను చాలా త్వరగా తిరిగి వస్తాను.
బీనా నువ్వేం బాధపడుకో, పోలీసులు వాడిని చూసుకుంటారు. లేదు లేదు, ఆ ఛాన్సే లేదు. నో, తను తిరిగి రాలేడు. తను చచ్చిపోయాడు. నువ్వు 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 కూడా చూసావు కదా. నువ్వు చూసావు కదా, తను చనిపోయాడు. ఆఫ్ కోర్స్ అతను చనిపోయాడు. అతను ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు. ఆయన చనిపోవడం మన కళ్ళతో చూసాంగా. ఆఫీసర్ సార్, ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా నేనే అమృత్ అని? మిస్టర్ చోప్రా, ఒక సాధారణమైన మనిషిగా చూస్తున్నప్పుడు ఈ కేసు చాలా నార్మల్గా ఉంది. కానీ చట్ట ప్రకారం చూస్తున్నప్పుడు ఈ కేసు చాలా ప్రాబ్లంగా ఉంది. మీరు చెప్పే డెడ్ బాడీ ఇంకోటి అయి ఉండొచ్చు, కానీ నేను ఇన్ని రోజులు పనిచేసిన అమృత్ చోప్రా ఇతని. ఇక్కడ ఎవరు లేరనేది నేను బాగా అర్థం చేసుకున్నా. కానీ మీ వైఫ్కి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి? ఇప్పుడు కూడా ఆవిడ మీరు చనిపోయినట్లే అనుకుంటున్నారు. తర్వాత ఆవిడ నమ్మనంత వరకు, ఆవిడికి సంబంధించినంత వరకు మీరు ప్రాణాలతో లేరు. ఆఫీసర్ సార్, ఒక మనిషి కొంచెంగా గొంతు నుంచి విషాన్ని కిందికి తీసుకురావచ్చు. ఎలా ఉన్నా నేనే అమృత్. మిస్టర్ చోప్రా, ఈ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుందో అంతవరకు సేఫ్టీ కోసం మీ యొక్క పాస్పోర్ట్ని పోలీసులకి మీరు దాన్ని అప్పగించండి. నువ్వా ఆఫీసర్? ఈ ప్రమాదకరమైన వాడిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు? ఈయనేమంత అపాయమైన మనిషి కాదు. ఇంకా మీరు నా పని గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేను క్లియర్గా విచారించి చూసేశాను. ఈయన అమిత్ లాల్ చోప్రానే. నో ఇన్స్పెక్టర్, ఇది ఎలా సాధ్యపడుతుంది? మీరే కదా తన డెడ్ బాడీని చూశారు. మీరే కదా బాడీకి పోస్ట్మార్టం కూడా చేశారు. మరి అలాంటప్పుడు ఎలా ఇది సాధ్యపడుతుంది? బీనా, నీకేమైంది? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇక్కడ చూడు, మొదటిసారిగా నేను నీ వల్ల ఎంత కష్టపడ్డానో తెలుసా? మొదటిసారిగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వచ్చాను. రాజ్, నువ్వు తన దగ్గర చెప్తావా? నువ్వు చెప్పేది ఖచ్చితంగా తను అర్థం చేసుకుంటాదనుకుంటా. అరే అవును, నువ్వు ఒక ఇంటెలిజెంట్ అయిన మనిషి. యూ కెన్ డూ ఇట్. తనకి అర్థం చేయించు, నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. నేను ఎవరిని తన దగ్గర చెప్పు. కానీ నువ్వు ఎవరు? నీ బాస్, నీకు ఓనర్. మర్చిపోయావా? నీకు గుర్తుందా? ఒకరోజు రాత్రి మన డిన్నర్ నుంచి తిరిగి వచ్చినప్పుడు, నేను వచ్చేటప్పుడు కూడా నీ దగ్గర చెప్పాను, చాలా చీకటైంది, నువ్వు బంగ్లాలో స్టే చేసుకో అని చెప్పాను. నేను చెప్పిన వల్ల నువ్వు ఇక్కడే స్టే చేసావు. తర్వాత ఆ రోజు నుండి నువ్వు ఇక్కడే స్టే చేస్తున్నావు. కానీ నేను 8 రోజులకి మాత్రమే వెళ్ళాను. మీరిద్దరూ నన్ను మర్చిపోయారు. యూ హ్యావ్ ఫర్గాటన్ మీ. సార్ మేడంతో వచ్చినప్పుడు ఆ కార్ని నేనే డ్రైవ్ చేశాను. ఆ తర్వాత సార్ జలపాతం చూడడానికి వెళ్ళారు. అప్పుడు హఠాత్తుగా కాల్ జారిపోయింది. అక్కడి నుంచి నేను చచ్చిపోయాను. ఇదే కదా చెప్పడానికి వచ్చావు? ఒరే పిచ్చనా కొడక, నేను మీతో పాటు వచ్చాను. ఎస్, కానీ నేను వెళ్ళింది ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి నేను ఒంటరిగా వెళ్ళాను, మళ్ళీ తిరిగి ఒంటరిగా వచ్చాను. వాట్ ఈస్ ద కన్ఫ్యూషన్? వై డోంట్ యు అండర్స్టాండ్? వీడు చాలా స్మార్ట్ ఇన్స్పెక్టర్. ముందు ఈ వ్యక్తి మా గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాడు. తర్వాత మమ్మల్ని మూర్ఖుల్ని చేయటానికే ఇక్కడికి వచ్చాడు. మీరు వీలైనంత త్వరగా వీడిని జైల్లో బంధించండి. తీసుకువెళ్ళండి. నా దగ్గర ఇతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేదు వీణా చోప్రా. అందువల్ల నేను ఇతన్ని అరెస్ట్ చెయ్యలేను, ఇంకా జైలు కూడా పంపలేను. అర్థమైందా? ఇదే నేను చెప్పిన సైటు. ఇక్కడే ఏం జరుగుతుంది ఇన్స్పెక్టర్? నేను చెప్పాను కదా ఆ వ్యక్తి. జస్ట్ మూమెంట్ మిస్సెస్ బీనా చోప్రా. మాకు దొరికిన ఆధారాలు బట్టి చూస్తే ఆయన మీ భర్త కాదని మీరు చెప్పలేదు. అరే, తన భర్త కాదని నేను ఇంతలా చెప్తుంటే ఎందుకు వినటం లేదు సార్? ఇది ఎలా ఉందంటే, కాస్త వినండి. మీరు చెప్పేదంతా మేము యాక్సెప్ట్ చేయలేం మిస్సెస్ బీనా చోప్రా. ఇది చట్టానికి సంబంధించిన విషయం. ఇక చట్టానికి కావాలి ఆధారాలు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మిస్సెస్ బీనా చోప్రా? మేము చాలా శ్రద్ధగా పనిచేయాలి.
సరే ఓకే, మీ హస్బెండ్ హ్యాబిట్స్ గురించి ఏదో కొంత తెలిసే ఉంటుంది కదా. యాక్చువల్లీ పడుకోవడానికి ముందు ఆయనకి నైట్ డ్రింక్ చేసే అలవాటు. అయితే మరి మీకు ఇది కూడా తెలుసు అంటే ఆయన ఎలాంటి బ్రాండ్ డ్రింక్స్ తాగుతారని. నేనేం డ్రింక్స్ తాగుతానని కూడా మర్చిపోయావా? అదేంటంటే నా బ్రాండ్ ఏది అని. యు నో నేను ఏ బ్రాండ్ తాగుతానని. ఇది కాదు. Good. అరే చాలి కాపండి, ఏంటి ఇంతలా? అలా నువ్వు నా వైఫ్ గా ఉంటే నేను డ్రింక్స్ తాగడం నువ్వు ఆపవు. అలాగా? నువ్వు ఇలా ఎప్పుడు చేయవు కదా. అయితే నేనేం చేయాలి? ఎప్పుడంతా నేను డ్రింక్స్ తాగుతాను, నువ్వు బెడ్ మీద పడుకుని నన్ను చూస్తూ ఉంటావు. కానీ ఈ రోజు నేనే మీకు పోషిస్తాను. రియలీ? థ్యాంక్ యూ. గుడ్ మిసెస్ చోప్రా. ఇప్పుడు నిజం బయటపడటానికి ఎక్కువ టైం పట్టదు. ఇది ల్యాబ్కు పంపించే ఫింగర్ ప్రింట్ తీయమని చెప్పండి. ఎస్ సార్. ఈ ఇన్వెస్టిగేషన్ ని త్వరగా పూర్తి చేయండి. ఆ వ్యక్తి తను మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క నిమిషం భయపడుతూ చేస్తున్నాను. వాడు ఏ హాని చేస్తాడో అర్థం కావట్లేదు. మీ పరిస్థితి నేను బాగా అర్థం చేసుకోగలను. బాధపడకండి. అతను తప్పుగా మీ దగ్గర నడుచుకుంటానికి అటువంటి మనిషి కాదు. ఎందుకంటే అతను చేసిన ఒక చిన్న తప్పు అతన్ని జైలు సోవుల వెనకాల నిలబెడుతుంది. వాడు తప్పు చేస్తున్నాడో చేయటం లేదు, కానీ మీరు దాన్ని గుర్తించడంలో తప్పు చేస్తున్నారు. తప్పు చేయలేదు మిస్సెస్ చోప్రా. ఆధారాల కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ గ్లాస్లో ఫింగర్ ప్రింట్స్ని పెట్టి తెలుసుకోగలం. అదేంటంటే అతను మీ భర్త లేతే ఇంకెవరన్నా. అలా అతను ఎంపాస్టర్ అని తెలిసిందంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అదేంటంటే ఇంక పైన ఎవరు మొహాన్ని వాళ్ళకి సాధకంగా ఉంచుకోలేరు, భయపడతారు. సింగ్ సార్, రాజ్ దగ్గర చెప్పి బ్యాంక్ వెళ్ళి ఎన్కాష్ చేసి తీసుకురామని చెప్పండి. అవును బీనా, అవును. నేను చెప్పేదంతా కూడా నిజం. నేనేవి అబద్ధం చెప్పట్లేదు. అందుకు ఛాన్సే లేదు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అబ్బా నన్ను నమ్ము, నేను చెప్పేది నిజం. చెక్కు తీసుకుని నేనే బ్యాంక్ వెళ్ళాను. స్వయంగా మేనేజర్ గారే ఆ సిగ్నేచర్ ని చెక్ చేశారు. ఆ తర్వాతే క్యాష్ ఇచ్చారు. సిగ్నేచర్ ఒరిజినల్ కాకపోతే చెక్ ని క్యాష్ గా మార్చలేము. నాకెందుకో మనం తప్పు చేశామనిపిస్తోంది. మన చేతులారా చనిపోయింది అమృత్ కాదు, ఇంకెవరు. నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను భయపెడుతున్నావా? హలో మిసెస్ బీనా చోప్రా. మీరెప్పుడు వచ్చారు ఇన్స్పెక్టర్ సార్? మీరు నోటీస్ చేసినప్పుడు. మిసెస్ బీనా చోప్రా, నాకు చాలా అనుమానంగా ఉంది. మీ హస్బెండ్. సందేహం కాదు ఇన్స్పెక్టర్ సార్, నమ్మండి ప్లీజ్. నేను చెప్పేది నమ్మండి. ఈయన కన్ఫర్మ్ గా అమృత్ కాదు. కానీ ఆ గ్లాస్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ అది మ్యాచ్ కాలేదు. అదే కదా చెప్తున్నారు. ఈ విషయమే మీ దగ్గర నుంచి చెప్పడానికి వచ్చాను. మీ హస్బెండ్ ఫింగర్ ప్రింట్స్ తర్వాత ఆ గ్లాస్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా రెండు ఒక్కటిగానే ఉంది. సింపుల్. సిగ్నేచర్స్ కూడా సేమ్ గానే ఉంది.
ఇంకా హ్యాబిట్స్ అంటారా, అవి కూడా ఒకేలాగే ఉన్నాయి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు నన్ను పిలిచారా? లాయర్ సార్, నేను ఈరోజు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే అదేంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్టీస్ అన్నిటినీ నా పేరున రాయించండి. లేదు 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 మిసెస్ చోప్రా, మీరు ఎంతో తప్పు చేస్తున్నారు. మీరా? ఏంటి ఇలా వచ్చారు? అవును నేనే. మీ హస్బెండ్ ఉన్నారేమో చూద్దామని వచ్చాను. ఆఫీసర్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ వ్యక్తి అస్సలు నా భర్త కాదు. ఇది మీరే చెప్తున్నారు, కానీ మాకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ఇతనే మీ హస్బెండ్ గారని. తర్వాత ఆయన ప్రాణాలతో ఉన్నంత వరకు ఆస్తుల్ని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయలేం. నేను కరెక్ట్గానే చెప్పాను కదండి? మీరు సరిగ్గా చెప్తున్నారు సార్. ఓకే ఇంపోస్టర్, నా భర్త విషయాలన్నీ బాగా తెలుసుకొని నా ఇంటికొచ్చాడు. ఇక మీరందరూ బలవంత పెట్టి తను నా భర్తగా ఒప్పించి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అలాగే నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లేదు మిసెస్ చోప్రా, అలాంటిది ఏదీ లేదు. మీరెందుకు దీన్ని ఒప్పుకోనంటున్నారు? అక్కడ దొరికిన ఆ బాడీ అది ఇంకెవరిదో, కానీ ఇతనే మీ హస్బెండ్. లేదు, నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. ఏవైనా అవ్వని మేడం, నిర్ణయం వచ్చే వరకు దానికి ఎన్ని రోజులైనా ప్రాపర్టీ మీ పేరుకే ట్రాన్స్ఫర్ చేయలేము. నేను వెళ్ళొస్తాను. మిసెస్ చోప్రా, నేను మీ హస్బెండ్ని మీట్ చేయొచ్చా? విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ. Damn it. ఇక్కడికి చేరుకున్నానంటే ఇంకాసేపు నేను ఇక్కడ ఉంటే నన్ను లేపేస్తారు. ఆ తర్వాత నాపై నింద వేస్తారు. రాజ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు రాజ్? ఇకపై నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం వెళ్ళిపోతావా? నేను నిన్ను వెళ్ళనివ్వను. నిన్నటికంటే ఈ రోజు నీ అవసరం నాకు ఎక్కువగా ఉంది. ప్లీజ్ రా, నా దగ్గరికి రా. నాకంటూ ఉంది ఒకే ఒక ప్లేస్, అది నీ కౌగిలే రాజ్. ఇక్కడే నాకు ప్రశాంతత దొరుకుతుంది. నన్ను క్షమించు బీనా. ఎప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదా. అలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే అది మన మధ్య గోడగా నిలబడ్డాడే వాడు వెళ్ళాలి. నేను అమృత్ వాళ్ళ చెల్లెల్ని రమ్మన్నాను. చూద్దాం, చెల్లెలు కనిపెడుతుందో లేదో తెలిసిపోతుంది. కమ్ ప్రియా. వదినా, ఎలా ఉన్నారు వదినా? ఏమైంది వదినా? ఫోన్లో అంత భయపడుతూ మాట్లాడారు. నేను నేను చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. ఏమైంది మేడం? ఏంటా సమస్య? మీరెందుకు ఇంతలా భయపడుతున్నారు? నేను మీకు ఏమని చెప్పగలను? Priya, my darling, my sister. Hi, Sandy. Hi. ఇది ఎవరై ఉంటుంది? ఏంటి అలా చూస్తున్నావు మై బ్యూటిఫుల్ సిస్టర్? నువ్వు ఎవరు? నువ్వు నేనెవరా? అరే పిచ్చిదానా, మీ అన్నను నువ్వు మర్చిపోయావా? నేనే నీ అన్నయ్య అమృత్. అన్నీ మర్చిపోయావా? చిన్నప్పుడు నేనే నా చేతుల్లారా నీకు భోజనం తినిపించేవాడిని. నువ్వెంత అల్లరి చేసేదాన్ని మర్చిపోయావా? గుర్తుందా? నువ్వు బిడ్డగా ఉన్నప్పుడు, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను నీకు పాలిచ్చాను. నువ్వు నా కాళ్ళు పైగా కూర్చొని పాలు తాగనని చెప్పావు. చాలా ఏడిచావు, చాలా అల్లరి చేశావు. పాలనైతే తోసేసావు. తర్వాత ఆ వేడైన పాలు నా గుండె మీద పడింది. తర్వాత నా గుండె మండింది. ఉండు, ఇప్పుడు కూడా ఆ మార్క్ ఉంది. నేను నీకు ఆ మార్క్ ని చూపిస్తాను. చూడు 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 చూడు. కనిపిస్తుందా నీకు? అవును, ఇది అదే. ఇప్పుడన్నా నేను నీ అన్నని నమ్ముతున్నావా? నేను నీ అన్న అనేది నమ్ముతున్నావా? నేనే అమృత్. ఇప్పుడైనా నమ్ముతున్నావు దేవుడా? అవును
అన్నయ్య ప్రాణంతోనే ఉన్నాను. ఇప్పుడు అన్నయ్య నువ్వు నమ్ముతున్నావు. దేవుడా చాలా థ్యాంక్స్. ప్రియా చెప్పండి వదిన. నేనేమనుకున్నానంటే నీ కళ్ళు ఖచ్చితంగా మోసం చేయవని, కానీ నువ్వు కూడా మోసపోయావు. నేను కూడా ఇది నమ్మలేకపోతున్నాను వదిన. కానీ నిజాన్ని అబద్ధం చేయలేను కదా వదిన. అలా అతను మా అన్నయ్య కాకపోతే చిన్న వయసులో జరిగిన విషయాలని మా అన్నయ్యకి ఎలా గుర్తుంటుంది? అలా తన గుండె పైన ఉన్న గుర్తు, ఆ గుర్తు ఎలా వచ్చింది వదిన? ఇవన్నీ హఠాత్తుగా జరగవు కదా. గుర్తులని సృష్టించుకోవచ్చు, విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు కదా. ఆయన భుజాల మీద వాలినప్పుడు మా అన్నయ్య అనే స్పర్శ అది అబద్ధంగా ఉండదు వదిన. నేనెలా మా అన్నయ్యగా ఒప్పుకున్నాను, మీరెందుకు మీ మొగుడుగా ఒప్పుకోవట్లేదు? ప్రియా మేడం, నాకు అలాగే అనిపిస్తుంది. లేదంటే ఒకరి గురించి ఇన్ని విషయాలు తెలుసుకునేది అది అసాధ్యం. నాకేమనిపిస్తోందంటే మీరిద్దరూ ఆయన్ని చూసి మోసపోయారు. ఒకరిని గుర్తించటంలో నువ్వు పొరపాటు పడొచ్చు, నేను కూడా గుర్తుపట్టకపోవచ్చు. ఏ వ్యక్తి అయినా తప్పు చెయ్యొచ్చు, కానీ జంతువు, యానిమల్ ఖచ్చితంగా ఈ తప్పు చేయదు. ఇన్స్పెక్టర్ హరి, కమ్ ఆన్ ఫాస్ట్, కమ్ ఆన్ ఇన్స్పెక్టర్. వాడు చంపేశాడు, టామీని చంపేశాడు. వాడు మాయలుడు. అరెస్ట్ హిమ్ ప్లీజ్. కమ్ ఆన్ మిస్టర్ హరి, త్వరగా తన్ని అరెస్ట్ చేయండి ప్లీజ్. కమ్ ఆన్, త్వరగా వెళ్ళండి. చూడండి. ఊరి దేవుడా, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇన్స్పెక్టర్ హ్యారీ, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ హ్యాపెనింగ్? అంటే ఏంటంటే విషయం లేదు సార్. ఇటువైపుగా వెళ్తుంటే టామీ భయంకరంగా అరుస్తున్నట్టు అనిపించింది. అది మామూలుగా ఈ బంగ్లాకి రాదు. పోలీసు వాడినే కదా, అందువల్ల అనుమానించడం సహజమేగా. ఇది పెట్ యానిమల్కి సంబంధించింది, అందుకని ఆలోచించాను. తెలియట్లేదు ఇది ఎప్పుడు ఏం చేస్తుందని. జంతువులు మనుషుల కన్నా చాలా విశ్వాసమైంది ఇన్స్పెక్టర్. జంతువులకి వాళ్ళ ఓనర్ ఎవరని బాగా తెలుసు. అది వాళ్ళ ఓనర్ మీద ఎప్పుడు దాడి చేయదు. మనుషులనైతే మనం ఎలా నమ్ముతాం? ఎప్పుడైనా ఏమైనా చేస్తారు కదా ఇన్స్పెక్టర్. మీరు చెప్పింది కరెక్టే. నేను చచ్చిపోలేదు బీనా. సరే, ఇక బయలుదేరుతాను సార్. ఇన్స్పెక్టర్, ఈ రోజు కూడా తను ఏదో మాయ చేశాడు. మీరెందుకు నన్ను నమ్మటం లేదు? నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా తన నా భర్త కాదు. వాడొక పెద్ద ఫ్రాడ్. నేను చెప్పేది వినండి, తన్ని నమ్మొద్దు. కొంచెం ప్రశాంతంగా ఉండండి మిస్సెస్ బీనా చోప్రా, అండ్ రిలాక్స్. ఇలా అరవడం వల్ల మన ఆధారాలు ఏమీ కనిపెట్టలేము. నేను మీకు ఆధారాన్ని ఇచ్చేశాను. ఈ మనిషి అమిత్ రాజ్ చోప్రా అని నేను మీకు ఆధారాన్ని ఇచ్చేశాను. మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా ఇతను అమిత్ రాజ్ చోప్రా కాదని? ఏదైనా ఒక్క ప్రూఫ్ ఉందా? ఒక ఆధారం నా దగ్గర ఉంది. దాన్ని భార్య మాత్రమే భర్త నుంచి తెలుసుకోగలదు. ఆ తర్వాత ఆ ఆధారం రేపు రాత్రి నేను మీకు ఇస్తాను.
ఇందుకు ఛాన్సే లేదు. నువ్వు అమృత్ కానే కాదు. యూ బ్లడీ రాస్కల్. నీకు తెలుసా రాజ్, నిన్న రాత్రి వాడు ఏం చెయ్యలేకపోయాడు. తను అచ్చం అలాగే నిద్రపోయాడు, అమృత్ నిద్రపోయేలాగా. అలా అయితే నీకు కూడా నమ్మకం వచ్చి ఉంటుంది. అయితే అతను ఇంకెవరో కాదు, నీ భర్త అమృత్ గారే. అలాగే తన్ని నా భర్తగా నేను ఒప్పుకున్నా అప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు రాజ్. నా జీవితం మళ్ళీ నరకం అయిపోతుంది. ఏ సంతోషాన్ని పొందాలని నేను కోరుకుంటున్నానో అది మళ్ళీ లేకుండా పోతుంది. ఏ జీవితాన్ని నేను నీతో పంచుకోవాలని కోరుకుంటున్నానో అది కూడా పూర్తిగా నెరవేరదు. ఏదో ఒకటి చెయ్యి రాజ్, ఏదో ఒకటి చెయ్యి. నీ కష్టాలు నాకిప్పుడు బాగా అర్థం అవుతున్నాయి. నువ్వేం బాధపడకు. సరే, అయితే ఒకసారి ప్రయత్నించి చావలేదంటే మనం ఈసారి ఖచ్చితంగా అతన్ని చంపేద్దాం. ఆ తర్వాత కథ ఎండుకొస్తుంది. లేవండి బ్రదర్, మీకేమైంది? ఏమైంది? ఓహో, మీకు గాయాలైందా? నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. నేను చెప్తున్నా ఆపండి. ఇన్స్పెక్టర్ హ్యారీ, Come on, you son of a bitch! మిమ్మల్ని పంపించింది ఎవరు చెప్పండి. చెప్పు. కమ్ ఆన్, టెల్ మీ. నేను చెప్పను మిస్టర్ యు షిట్. ఇప్పుడు చెప్తావా లేదా? ఎందుకు ఇలా చేసావు చెప్పు. ఎందుకోసం చేసావు? నోరు తెరిచి చెప్పరా. చెప్పు, ఆయనకి చెప్పు. ఏయ్ ఏయ్ నిజం చెప్పరా. నిజం చెప్పు. చెప్తాను, నేను చెప్తాను. నేను మొత్తం చెప్పేస్తాను. నేను చేసిందంతా బీనా చేసే చెప్పాను సార్. ఎవరది? అమృత్, నీ మొగుడు. పిచ్చిగా వాక్కు. నువ్వు నా భర్తవి కాదు. నేను చెప్పేదంతా నిజమే, అబద్ధాలు కాదు.
కానీ కష్టమైన విషయం ఏంటంటే నేను నిన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. నా చావుని నువ్వు చాలా ప్రేమిస్తున్నావు. అవునులే, నువ్వేం చేయలేకపోతే నా మీద అబద్ధపు భారాన్ని మోపి నన్ను నేరస్తురాలు చేయాలనుకుంటున్నావా? నేను ఏమి ప్రూవ్ చేయాలని అనుకోలేదు బీనా. నేను ఏమైనా ప్రూవ్ చేయాలా అనుకుంటే అదేంటంటే నేను నీ మొగుడిని, నువ్వు నా భార్య అని. కానీ కష్టమైన విషయం ఏంటంటే నువ్వు ఇంకొక తప్పు చేశావు. నీ సమస్యలో నువ్వే ఇరుక్కున్నా. ఎక్స్క్యూజ్ మీ మిస్సెస్ చోప్రా. మిస్సెస్ బీనా చోప్రా, మీ డ్రైవర్ అన్ని నిజాలు నా దగ్గర చెప్పేశాడు. మీరు మీ హస్బెండ్ అమిత్ రాజ్ చోప్రా గారిని ఎందుకు హత్య చేయడానికి ప్రయత్నించారో చెప్పండి. ఎందుకు వదినా, ఎందుకు? చెప్పండి మేడం, చెప్పండి. మిస్సెస్ బీనా చోప్రా, మీ దగ్గర ప్రశ్నలు అడుగుతున్నా నేను. అవును, నేను ఈ వ్యక్తిని చంపడానికి ప్రయత్నించాను. ఎందుకంటే వీడు నా భర్త కాదు, ఎంత మాత్రం కాదు. వీడు 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 అమృత్ ప్లేస్ కి రావాలని ఆశపడుతున్నాడు. వీడు నన్ను పిచ్చి దానిలో చూపించాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే మొత్తం ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. నేను చెప్పేది విను బీనా, నేనే నీ అమృత్. దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు. నా భర్తలా ఉన్నంత మాత్రాన నన్ను టచ్ చేయాలని చూస్తున్నావా? నేను ఎవరో ఒక వ్యక్తిని కాదు, నేను నీ మొగుడిని. మీద చెయ్యి వేయకు, వెళ్ళిపో. దగ్గరికి రాకు, వెళ్ళు. దగ్గరికి రాకు. ఎలా? నేను నిన్ను ఎలా నమ్మించను బీనా? నీకు గుర్తుందా, నీకు ఒంట్లో బాలేకుండా పోయింది. అప్పుడు డాక్టర్ చెప్పారు వీళ్ళని బయటికి తీసుకెళ్ళండి, వేరొక చోటికి తీసుకెళ్ళండి అని. గుర్తుందా? నేను నీకు ఒక ప్రపంచం, ఒక మ్యాప్ తీసుకొచ్చాను, అట్లస్ తీసుకొచ్చాను. ఆ అట్లస్ ని ముందు పెట్టి నేను నీకేం చెప్పాను? ఇక్కడ ఎన్నో చోట్లు ఉంది, నువ్వు ఏ చోటుని టచ్ చేస్తావో మనం అక్కడికి వెళ్దామని నేను చెప్పాను కదా. నేను చెప్పింది నీకు గుర్తుందా? గుర్తుందా? నీ ఫ్రెండ్ అసీమా డిన్నర్ కూడా మన ఇంటికి వెళ్ళాం కదా. తర్వాత ఇదే స్టేర్కేస్ లో నువ్వు దిగి వచ్చావు. అప్పుడు నువ్వు రెడ్ కలర్ చీర కట్టుకుని ఉన్నావు. గుర్తుందా? అవును, గుర్తుంది. నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను చూసి ఏం చెప్పాను? అరే, స్వర్గంలో ఉన్న దేవత భూమికి ఎప్పుడు వచ్చింది నేను చెప్పాను. గుర్తుందా? అవును, గుర్తుంది. తర్వాత నేను నీ దగ్గర ప్రతి ఒక్క విషయం చెప్పాను. నన్ను కొట్టే నా దృష్టి నీకు పడిపోతుందని చెప్పాను. గుర్తుందా? గుర్తుంది. అంతకు తర్వాత నేను చెప్పాను నువ్వు నా దగ్గర రాని. నువ్వు నా దగ్గర వచ్చావు. నా దగ్గర వచ్చిన తర్వాత ఏం చెప్పావు? నేను చెప్పాను నువ్వు నా చందమామని. తర్వాత నువ్వే నా మూన్ అని చెప్పాను. అవును, చెప్పాను. కానీ ఇదంతా నేను అమృత్ తోటే చెప్పాను. అర్థమవుతోందా? నా భర్తతో చెప్పాను, నీతో కాదు. మొగుడు భార్యకు మధ్యలో ఇంత క్లోజ్ గా జరిగిన విషయం మూడో మనిషి అయితే వినలేడు. పిచ్చిదానా, మూడో మనిషి అయితే వినలేడు. పిచ్చి, పిచ్చి. నువ్వు నన్ను పిచ్చిదాన్ని అన్నావు కదా, ఇదే నీకు కావాల్సింది. నువ్వు నన్ను పిచ్చి దానిలా ప్రూవ్ చెయ్యాలనుకుంటున్నావు. ఎందుకంటే ఈ ప్రాపర్టీ అంతా నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. నో, నేను ఎలా జరగనివ్వను, ఖచ్చితంగా జరగనివ్వను. నేను జైల్లో పెట్టించేస్తాను. నేను నిన్ను అలా చేయనివ్వను. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇన్స్పెక్టర్, వీడిని అరెస్ట్ చేయండి. వీడు నా భర్త కాదు, ఛాన్సే లేదు. నేను చెప్పేది నిజం. అదలా మిస్సెస్ బీనా చోప్రా, మీరు అంత గట్టిగా వాదిస్తున్నారు, ఇతే నువ్వు డూప్లికేట్ అని. అయితే నిజమేంటి బీనా? చెప్పాలి దగ్గర. ఏంటి నిజం? నేను మీ దగ్గర అడుగుతున్నాను మిస్సెస్ బీనా చోప్రా. ఇదిగో ఇక్కడ నిలబడ్డున్నాడే, తిని చెప్పేదంతా అబద్ధమని మీరు ఎలా వాదిస్తున్నారు? అండ్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడే చెప్పాను మీ డ్రైవర్ నిజాలంతా చెప్పేశాడని చెప్పి. రాజ్ నిజం మొత్తం చెప్పేశాడని. మిస్సెస్ బీనా చోప్రా, మీరు ఇప్పుడు నిజం చెబుతారా? అక్కడ నిజంగానే ఏం జరిగిందని అది కూడా మీరు చెప్పి నేను వినాలి. ఇప్పుడు తర్వాత నేను చెబుతా. ఇది మీరు మీ డ్రైవరు కలిసేసిన కపట నాటకం. అవును. వీడు నకిలీవాడు. వీడు నా భర్త కాదు. వీడు ఎంత మాత్రం నా భర్త కాదు. ఛాన్సే లేదు. ఎందుకు ఉండలేవు బీనా? ఎందుకు? అమృత్ ని నా చేతులతోటే చంపాను. ఇదిగో ఈ చేతులతోటే. నేను ఈ చేతులతోటే అమృత్ ని చంపేశాను. ఏమంటున్నారు? నేనే చంపేశాను. ఈ నిజాన్ని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక నిజం చెప్తున్నా మిస్సెస్ బీనా చోప్రా. అది మీరు చూశారు కదా, ఆ శవం అది అమిత్ రాజ్ చోప్రాది కాదు, ఇంకెవరిదో బాడీ అది. నేను చచ్చిపోలేదు బీనా. నేను కింద పడి గాయాలు ఏర్పడింది. ఆ విషయం తర్వాత హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ జరిగింది. అప్పుడే నేను తిరిగి వచ్చినప్పుడు నువ్వు నన్ను చంపేశాను అనుకున్నావు.
నేను చచ్చిపోయానని నిర్ణయం తీసుకున్నా. నేను అనుకుంటే నిన్ను ఆ రోజే అరెస్ట్ చేసి జైలుకి పంపించేవాడిని. కానీ అలాంటిది నేనేం చేయలేదు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమించాను. బీనా, బీనా, నువ్వు లేకుండా నేను ఒక్కొక్క క్షణం కూడా బతకలేను. నాకు ఈ డబ్బు, ఈ ఆస్తి, పెద్ద బంగళా, ఇక్కడ పనిచేస్తున్న పని మనుషులు ఏది పెద్దది కాదు. బీనా, బీనా, నా దగ్గర రా బీనా. దగ్గరికి రావాలా? బీనా, నా దగ్గర రా బీనా. దగ్గరికి రావాలా? బీనా, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నన్ను అర్థం చేసుకో బీనా. అర్థం చేసుకోవాలా? నిన్న బీనా, నేను నీకు నిన్ను ఎలా నమ్మించుతాను? అదేంటంటే నేను నీ మొగుడు అమృత్ అని. నన్ను నమ్ము బీనా, నన్ను నమ్ము బీనా. నేనేమో ఆడదానిలా నగలవి అడిగాను. ఆ తర్వాత ప్రేమగా చూసుకోమని అన్నాను. అది ఆడవాళ్ళ కనీస హక్కు. అదే తన ఆశ. ఇదే కదా సంప్రదాయం. నేను ఒక గొడ్రాలనా? లేదు 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 లేదు. ఈ ప్రపంచంలో నేను ఎలా బతకగలను? నేనేమో ఎప్పటికీ తల్లిని కాలేనా? ఇది నా తలరాత. నాకంటే దురదృష్టవంతురాలు ఉండదు ఏ అమ్మాయి కూడా. లేదు బీనా, లేదు లేదు బీనా, లేదు లేదు బతకలేదు. లేదు బీనా, లేదమ్మా. నాకు తెలుసు అలా ఎవరు ఉండలేరు. ఎవరు ఉండరు. లేదు బంగారం, లేదు. నాకు తెలుసు. బీనా, నువ్వు ఏ ప్రపంచానికి వెళ్తున్నావో ఆ ప్రపంచాన్ని నుంచి మళ్ళీ వచ్చేయి. నా ప్రపంచానికి వచ్చేయి. ప్రేమ అన్న నా ప్రపంచానికి వచ్చేయి బీనా. ప్లీజ్ ప్లీజ్ బీనా. లేదు 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 బీనా, బీనా బీనా బీనా, లేదు బీనా, నేను చెప్పేది బీనా బీనా, ప్లీజ్ ప్లీజ్ బీనా 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 బీనా. బంగారం, ఏం జరుగుతుంది దేవుడా? ఏం జరుగుతుంది? వద్దు బంగారం, మా దగ్గర వచ్చే బంగారం. నా దగ్గర వచ్చే బీనా, నా దగ్గర వచ్చే బంగారం, మా బంగారం. నన్ను క్షమించండి మై ఫ్రెండ్. నా డ్యూటీ నేను చేసే తీరాలి. నేను తన్ని తీసుకెళ్లి తీరాలి. ఆ
నువ్వు అమృత్తో చెప్తావా? అది నేను ఆయన్ని చాలా ప్రేమిస్తున్నానని చెప్తావా? నువ్వు చెప్తావు కదా? అమృత్ దగ్గర చెప్పేస్తాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను చాలా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. జీవితం అంతా ప్రేమిస్తూనే ఉంటాను. అవును, జీవితం అంతా. నీకైన చోటు ఇది కాదు. నీకైన చోటు నీ ఇల్లు. నీ మొగుడు, నీ మొగుడు ఇల్లు మాత్రమే. అవును బీనా.